ఈ వాచ్ మీరు ఎక్కడ కొన్నారు? ఈ వాచా? అదే నాకు ఇది నీతు గిఫ్ట్‌గా ఇచ్చింది. అది బెంగుళూరు నుంచి తెచ్చింది. అర్జున్ దగ్గర కూడా అచ్చు ఇలాంటి వాచే ఉంది. తనకు కూడా బెంగుళూరులోనే ఎవరో ఇచ్చారు. ఎవరో క్లయింట్ ఇచ్చారట. ఆహ్, మీ దగ్గర ఒక హ్యాండ్ బ్యాగ్ ఉండాలి కదా! అదే క్రీమ్ కలర్ హ్యాండ్ బ్యాగ్. సేమ్ అలాంటి బ్యాగే నీతు దగ్గర ఉంది. కానీ వేరే కలర్ అంతే. అది బ్రౌన్ కలర్ అనుకుంటా. నాకు తెలుసండి. చూశాను. యాక్చువల్లీ తను నాకేం చెప్పిందంటే అది తనకి ఎవరో బెంగుళూరు వెళ్ళినప్పుడు గిఫ్ట్‌గా ఇచ్చారట. అర్జున్ కూడా ఇదే చెప్పారు. హ! మీకేమనిపిస్తోంది? వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతోంది? ఇన్నాళ్ళు నేను మాత్రమే ఇది నోటీస్ చేశాననుకున్నాను. కానీ ఇప్పుడు మీరు ఇదంతా చెప్తుంటే అర్జున్ అలాంటి మనిషి కాడు. అతను నా దగ్గర అసలు ఏది దాచిపెట్టడు. హ్మ్. కానీ ఇప్పుడు అతనికి ఏమైందో తెలియట్లేదు. ఆహ్, మితాలి గారు ప్లీజ్ చూడండి. ప్లీజ్ మీరు ఇలా ఏడవకండి. ప్లీజ్ అండి. ప్లీజ్ ఏడవకండి. ప్లీజ్ ఏడవకండి. నిజానికి ఇప్పుడేం చేయాలో నాకు కూడా నీతో ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. నాకు ఈ విషయం అర్థం కావట్లేదు ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందని. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చెయ్యాలి? ఏమో తెలీదు. మనం దీని గురించి వాళ్ళని అడుగుదామా? మీకేమనిపిస్తుంది? మనం వెళ్లి వాళ్ళని అడిగినంత మాత్రాన వాళ్ళు మనకి నిజం చెప్తారనుకుంటున్నారా? మరైతే ఏం చేద్దాం? ఐ థింక్ మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాలనుకుంటా. అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. కానీ అంతా తెలిసిన తర్వాత కూడా నేనిలా మాట్లాడకుండా ఉండలేను. నిజం చెప్పాలంటే నేను కూడా ఇలా ఊరికే ఉండలేను. బట్ మరేం చేద్దాం? ఒకసారి వాళ్ళని అడుగుదామా? అట్‌లీస్ట్ వాళ్ళు చెప్పేది నిజమా? అబద్ధమా? అని మనం తెలుసుకోవచ్చు కదా! ఏమంటారు? నమస్తే. నా పేరు ఉజ్వల్ చోప్రా. ప్రేమిస్తే జీవితం చాలా బావుంటుందని అందరూ అంటారు. ఇంక నిజంగానే ఈ విషయం నిజమే. కానీ ప్రేమకి ఇంకొక రూపం కూడా ఉంది. ప్రేమనే ముసుగులో ఈ దేశంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. మా ఇవాల్టి కథ ప్రేమకున్న మరో రూపాన్ని చూపిస్తోంది. అంతా చూసావు కదా? హా. నచ్చిందా? బాగుంది కదా? విషయం ఏంటంటే మా అబ్బాయికి 2 నెలల ముందు చర్చ్ గేట్లో ఉద్యోగం దొరికింది. ఇక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేయాలంటే చాలా కష్టంగా ఉన్నింది. అందుకని మేమందరం అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. లేదంటే మేము ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యే వాళ్ళమే కాదు. అన్నట్టు ఇక్కడ మీరిద్దరు మాత్రమే ఉంటారా, లేదంటే ఇంకెవరైనా ఉంటారా? మేమిద్దరమే. ఓకే. మాధవ్ గారు, మాకు ఇల్లు బాగా నచ్చింది. డిపాజిట్ ఇంకా ఫస్ట్ మంత్ రెంట్ మీకు ఇచ్చేస్తాం. కానీ మీరు రెంట్ కొంచెం తగ్గించగలిగితే. అరే, మీరేం మాట్లాడుతున్నారు? మార్కెట్ కంటే మీ దగ్గర తక్కువే తీసుకుంటున్నాను. సరే, మీ ఇద్దరి కోసం 500 తగ్గిస్తాను. అంతకంటే ఎక్కువగా తగ్గించలేను. ఇదే ఫైనల్ చేసుకోండి. ఓకే. మాకు ఇల్లు నచ్చింది. కానీ ఒక చిన్న ప్రాబ్లం. మళ్ళీ ఏంటి? మేము వెంటనే షిఫ్ట్ అవ్వాలి. నో ప్రాబ్లం. కావాలంటే మీరు ఈ రోజు కూడా షిఫ్ట్ అవ్వచ్చు. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అగ్రిమెంట్ 2-3 రోజుల తర్వాత అయినా వేసుకోవచ్చు. సూపర్. అయితే డిపాజిట్ ఇంకా ఫస్ట్ మంత్ రెంట్ మీకు చెక్ గా ఇచ్చేస్తాను. ఇంకా మేము రేపే షిఫ్ట్ లేదు, ఆ, నేను త్వరగా వచ్చేస్తాను. అలాగే. ఓకే, ఐల్ సీ యు ఇన్ ది ఈవినింగ్. బాయ్. జాగ్రత్త అండి. అరే మాధవన్ గారు, మీరా? ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు? ఆ, ఏంటి పొద్దునేటు? అది వీళ్ళకిల్లు చూపిద్దామని వచ్చాను. రేపే వీళ్ళు ఇంటికి షిఫ్ట్ అవుతున్నారు. ఓ తను మిస్టర్ కరణ్. హాయ్. హాయ్, నా పేరు అర్జున్. మీరు? నా పేరు కరణ్. నైస్ టు మీట్ యు. సేమ్ హియర్. ఈవిడ తన మిసెస్ రీతు. హాయ్. హాయ్. షీ ఈజ్ మై వైఫ్ మితాలి. హలో. నమస్తే అండి. సరే అంకుల్, నేను బయలుదేరుతాను. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. ఓకే.
ఓకేనా Bye. డార్లింగ్ ప్లీజ్ వీళ్ళకి టీ కాఫీ ఇవి మీరు తాగే వెళ్ళాలి Okay. వద్దు వద్దు వద్దు, ఈ రోజు నేను చాలా బిజీగా ఉన్నాను. కావాలంటే రేపు వచ్చి తాగుతాను. రేపు మాత్రం తప్పకుండా తాగుతాను. ఓకే అంకుల్ అయితే మీ ఇష్టం బాయ్ బాయ్ బాయ్. బాయ్. సరే మాధవ్ సార్, అయితే మేము బయలుదేరుతాం. ఇదిగో ఇటు 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 జాగ్రత్త, నెమ్మదిగా నెమ్మదిగా. అక్కడ పెట్టండి పెట్టండి. ఓకే బాయ్ ఏది మిగిల్చొద్దు, ఫుల్ గా తినాలి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ Okay. బాయ్ బాయ్ ఓకే. వస్తాను హాయ్. హాయ్, రండి లోపలికి రండి. లేదు, ఇట్స్ ఓకే. యాక్చువల్ గా నేను టీ పెడుతున్నాను, అది చెప్దామనే వచ్చాను. సో ప్లీజ్ మీరందరూ రావాలి. కానీ మీకెందుకు శ్రమ? లేదు లేదు, ఇందులో శ్రమే ఉంది. నేను టీ పెడతాను, మీరు పనైతే వచ్చేయండి. అన్నట్టు మితాలి టీ చాలా బాగా పెడుతుంది. ఒక్కసారి తాగారంటే జీవితంలో మర్చిపోరు. కానీ సీరియస్ గా మీకింత శ్రమ అక్కర్లేదు. ఏం పర్వాలేదు. మ్, Okay. ఓకే. ఇదిగోండి బ్యాలెన్స్ డబ్బులు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మాధవన్ గారు, మీరు చెప్పింది కరెక్టే. టీ నిజంగా చాలా బాగుంది. విషయం ఏంటంటే నా భార్య ఎంత ట్రై చేసినా ఇలాంటి టీ మాత్రం పెట్టలేదు. అలాగా? నువ్వు చివరిగా మంచి టీ ఎప్పుడు పెట్టావు? పర్లేదు, నువ్వు ఉండు, నేను నీతో తర్వాత మాట్లాడతాను. సరే మితాలి గారు, నేనేమంటున్నానంటే, ప్లీజ్ అంత మర్యాద అక్కర్లేదు. కాల్ మీ మితాలి. ఓకే మితాలి, రేపు మీరు మీ హస్బెండ్ రేపు మా ఇంటికి డిన్నర్ కి రావాలి. ఇంకా మహాదేవన్ గారు, మీరు కూడా లేదు, రావాలి. లేదు, ఐఎమ్ సారీ, నేను రాలేను. నాకు ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, అది సెట్ అయిపోయింది. ఓకే, అయితే మీరు మీ హస్బెండ్ తో మాట్లాడండి. అండ్ ప్లీజ్ మేక్ షూర్ రేపు మీ ఇద్దరు మా ఇంటికి రావాలి. ఓకే. అర్జున్, అరే ఏమైంది మన కొత్త నైబర్ ఉన్నారు కదా, వాళ్ళు డిన్నర్ కి పిలిచారు. ఎందుకు ఊరికే ఇవాళ వాళ్ళని నేను టీకి పిలిచాను కాబట్టి వాళ్ళు కూడా డిన్నర్ కి ఇన్వైట్ చేశారు. మరి నువ్వు ఓకే చెప్పావా? లేదు, కానీ నువ్వని కూడా చెప్పలేదు. మితాలి, నీకు తెలుసు కదా నాకు సోషలైజ్ అవ్వడం ఇష్టం లేదని. అవును తెలుసు, కానీ ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగుండదు. మరి డిన్నరే కదా, ప్లీజ్. ఓకే. Cheers. సో వాట్ యు డు? యాక్చువల్లీ నేను ఒక అనలిస్ట్. జియన్ సాఫ్ట్వేర్ అనే ఒక కంపెనీ ఉంది, అక్కడే పనిచేస్తాను. నైస్. అండ్ వాట్ అబౌట్ యూ? వెల్, నేను ఒక బిజినెస్ మ్యాన్. సంవత్సరాల క్రితం నేను ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీని ఓపెన్ చేశాను. ఇంకా ఇప్పుడు దాన్ని ఎక్స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నైస్ నైస్ యా. రియలీ గుడ్. వాట్ అబౌట్ యూ? ఈవెన్ యూఆర్ వర్కింగ్ రైట్? యా, నేను కన్సల్టెన్సీ ఫర్మ్ లో పనిచేస్తున్నాను. ఓ, ఇట్స్ నైస్. మీరు? యాక్చువల్లీ నేను ఒక హౌస్ వైఫ్. అర్జున్కి నేను పని చేయడం ఇష్టం లేదు. నాకు ఎలాగో ఇంట్లో పనులే సరిపోతాయి, అందుకే నేను జాబ్ వదిలేశాను. ఓకే, కానీ ఇంతకు ముందు ఏం చేసేవారు? నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని. ఓ నైస్, దట్స్ రియలీ సూపర్ రైట్. యా. గ్రేట్ టాలెంట్. అలాగే అర్జున్ బెంగళూరుకి వెళ్ళొస్తూ ఉంటారు బిజినెస్ ట్రిప్కి. 4 రోజుల తర్వాత వెళ్తారు, 1 వీక్ ఉంటారు. ఓ యాక్చువల్లీ తను కూడా అప్పుడప్పుడు బెంగళూరుకి వెళుతూ ఉంటుంది ఆఫీస్ ట్రైనింగ్ కోసం. ఇంకో 5-6 days లో వెళ్తున్నావు కదా? కానీ ఇంకా ఆఫీస్ తరపు నుంచి టికెట్స్ బుక్ అవటం లేదు, సో డేట్స్ కన్ఫర్మ్ కాలేదు. సో మీరు బెంగళూరులో ఎక్కడ ఉంటారు? కోర్మంగ్లా దగ్గర. ఆఫీస్ వాళ్ళు అక్కడ ఏదో ఒక హోటల్ బుక్ ఓ చేసేస్తారు. వావ్, మా మీటింగ్స్ కూడా మామూలుగా అక్కడే జరుగుతాయి. మీకు ఏమైనా కావాల్సి వస్తే అభ్యంతరం లేకుండా నాకు కాల్ చేయొచ్చు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.
అక్కడికి చేరంగానే కాల్ చేయి. ఆ, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. త్వరగా వచ్చేస్తాను. మర్చిపోకుండా ఫోన్ చేయాలి. అండ్ ఐ మిస్ యూ. ఐ మిస్ యూ. బాయ్. బాయ్ త్వరగా వచ్చేస్తానులే. బాయ్. బాయ్. హాయ్, హలో. బయటికి వెళ్తున్నారా? ఊరికే వాకింగ్ కి వెళ్దామని. యాక్చువల్లీ నేను మీ దగ్గరికే వస్తున్నాను ఇవాళ ఇంట్లో డిన్నర్ కి ఇన్వైట్ చేయడానికి. లేదు, నేను బయటే తినేస్తాను. థ్యాంక్ యూ. ఆర్ యు షూర్? యా, సరే, ఓకే. యూ టేక్ కేర్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సరే విను, చెప్పు. ఆఫీస్ నుంచి రావగానే ఫుడ్ ఆర్డర్ చేసుకో. జంక్ ఫుడ్ ఎక్కువగా తినొద్దు, అర్థమైందా? ఇంకా ఫ్రిడ్జ్ లో పాలున్నాయి, 2 రోజులకు వస్తే తర్వాత నువ్వు ఆర్డర్ చేయాలి. చెప్పడానికి ఇంకేం లేదు హాయ్, కదా. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నా. బెంగళూరుకి వెళ్తున్నారా? హా. ఇది అర్జున్ కార్డ్. ఏదైనా ప్రాబ్లం అయితే తనకి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సరే, నేను బయలుదేరుతాను.